2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ ను దాయాది పాకిస్తాన్ పై గెలిచి సొంతం చేసుకున్న టీమిండియా మళ్లీ ఆ కప్ను అందుకోవడానికి 17 ఏళ్లు పట్టింది. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీ, పాండ్యా ఇలా అందరూ ఎమోషనల్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ రావడంతో పాటు టీంలో చాలా మార్పులు జరిగాయి. హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్ గా నియమిస్తారని అందరూ అనుకున్నారు. కానీ శ్రీలంక టూర్ కు సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా పంపించారు. అయితే రీసెంట్ గా ఇండియన్ క్రికెట్ కామెంటర్ హర్ష బోగ్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ మళ్లీ టీ20కి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారు. రీసెంట్ గా హార్దిక్ ను వైట్ బాల్ క్రికెట్ ఆడమని మేనేజ్మెంట్ సూచించింది. ప్రయోగంగా మాత్రమే సూర్యకు కెప్టెన్సీ పగ్గాలిచ్చిందని చెప్పిన హర్ష తాను ఫిట్నెస్ నిరూపించుకోగలిగితే హార్దిక్ మళ్లీ కెప్టెన్ అవుతారని చెప్పారు. మరోపక్క సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల గురించి మాట్లాడిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ సూర్య మంచి ఆటగాడని, టీ20 కెప్టెన్ గా ఇది ఉత్తమమైన ఎంపిక అని చెప్పారు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు దొరకడం కష్టమని, అయితే హార్దిక్ తన ఫిట్నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది అన్నారు. టీమిండియాకు కావాల్సింది ఫిట్ గా ఉంటూ తన పాత్రను పోషించగల ప్లేయర్ అని, ఆ లక్షణాలు సూర్యలో ఉన్నాయని తెలిపారు.